మల్లారెడ్డి విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ సెంటర్ ను ప్రారంభించిన మాజీ మంత్రి మల్లారెడ్డి పాల్గొన్న గ్లోబల్ ట్రీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీకర్ ఆళ్లపాటి, యుఎస్ పబ్లిక్ అఫైర్స్ ఆఫీసర్ అలెగ్జాండర్ మేకలరెస్. ఈ సందర్భంగా గ్లోబల్ ఫెయిర్ నిర్వాహకులు మాట్లాడుతూ, విదేశాలకు వెళ్లి చదువుకోవాలనుకునే వారు పలు ప్రాంతాల్లో అందించే విద్య, ఆఫర్ లెటర్స్, స్కాలర్షిప్, వీసా లాంటివన్నీ మల్లారెడ్డి యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ ద్వారా అందుబాటులో ఉంటుందని తెలిపారు. స్కాలర్షిప్ ఉంటుంది కానీ ప్రతి ఒక్కటి కూడా మా సెంటర్లో మల్లారెడ్డి యూనివర్సిటీలో సెంటర్లో మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా ఇండియా వాళ్ళకి అప్లికేషన్ కూడా నింపవచ్చు, అక్కడ అడ్మిషన్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ వాళ్ళకు ఒక 60 లక్షల దాకా కూడా బ్యాంకులతో 10 బ్యాంకులతో టైఅప్ కూడా పెట్టుకుంటాం. ఎందుకంటే వాళ్ళకి ఎంత ఫీజు అయినా 20 లక్షలైనా 30 అయినా 50 అయినా 60 లక్షల దాకా వితౌట్ కొలాటరల్ వాళ్ళకు రూపాయి కట్టకుండానే వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్ పోవచ్చు, మంచిగా చదువుకోవచ్చు, లోన్ మీదనే చదువుకోవచ్చు. వాళ్ళకి ఎస్ఎంటీ కూడా ఇబ్బంది ఉండదు. అక్కడ ఏం ఫెసిలిటీస్ ఉంటాయి, అక్కడ ఏం భాష ఉంటుంది, ఏం ఫుడ్ ఉంటుంది, ఎట్లా క్లైమేట్ ఉంటుంది, మొత్తం ఇక్కడనే ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళందరినీ కూడా భద్రంగా. ఒకనాడు మన దగ్గర నేను 20 ఏళ్ల కింద నేను కాలేజ్ స్టార్ట్ అయినప్పుడు అమ్మాయిలను చదివించాలంటే చాలా ఇబ్బంది. తల్లిదండ్రులు ఇంటర్మీడియట్ దాకానే ఇంటి దగ్గరే చదివించుకొని పంపించేది. అసలాంటిది నేను ఉమెన్స్ కాలేజ్ పెట్టాక ఉమెన్స్ ఇంజనీరింగ్ పెట్టా, ఉమెన్స్ మెడికల్ కాలేజ్ పెట్టా, ఉమెన్స్ ఎంబీఏ మేనేజ్మెంట్ కాలేజ్ పెట్టా. ప్రతి ఒక్కటి కూడా ఉమెన్స్ కోసం స్పెషల్గా కాలేజ్ పెడితే ఇవాళ అమ్మాయిలు మల్లారెడ్డి యూనివర్సిటీలో కానీ మల్లారెడ్డి ఉమెన్స్ కాలేజ్లో కానీ మల్లారెడ్డి క్యాంపస్లో 70% అమ్మాయిలే. వాళ్ళు ఇవాళ ప్రపంచం అంతా కూడా ఒకనాడు నా దగ్గర చదివేటోళ్ళు పెద్ద బంజారా పబ్లిక్ గొప్ప గొప్ప స్టూడెంట్స్ గారు. నా దగ్గర ఒక అటెండర్ బిడ్డ, ఆయా బిడ్డ, డ్రైవర్ బిడ్డ, రూరల్కి వెళ్ళి రైతు బిడ్డ, వాళ్ళందరూ వచ్చి మల్లారెడ్డి యూనివర్సిటీలో ఊర్లకి వెళ్ళి వచ్చి నాణ్యతకు నమ్మకానికి మల్లారెడ్డి కాలేజ్ అని చెప్పి ఒక పేరు వచ్చింది ఊర్లో. ఎందుకంటే ఒక అమ్మాయి చదవాలంటే హైదరాబాద్కి వచ్చి మంచి హాస్టల్ లేదు, మంచి కాలేజ్ లేదు. కాలేజ్ ఉన్నాయి కానీ హాస్టల్ లేదు. ఇంకా కష్టమవుతుంది. హైదరాబాద్ సిటీలో కాస్ట్లీగా పిరంగా అన్ని ఇబ్బందులు ఉండే. అసలుంటిది వాళ్ళకి ఈజీగా సిప్లై చేసి ఇప్పుడు ఈ మైసమ్మ కూడా విలేజ్లోనే 20,000 మంది అమ్మాయిలు ఉంటారు హాస్టల్. నా దగ్గర కానీ బయట కానీ ప్రైవేట్ ఇంత పెద్ద హబ్ తయారు చేస్తారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు మంచిగా 90-95% పాస్ అవుతుంది. మంచిగా ప్లేస్మెంట్ కూడా వస్తుంది మల్టీనేషనల్. కానీ ఓ 4-5 లక్షలతో ప్లేస్మెంట్ వచ్చి బయటికి పోతున్నారు. నేను అదే అబ్బాయిలకు చెప్తున్నా, మీకు ఇది సరిపోదు. ప్రపంచమంతా మీ చేతనే ఉంది. ప్రపంచమంతా మిమ్మల్ని ఎదురు చూస్తుంది. మీకు స్కైయే లిమిట్. మీరు ఈ లెవెల్ కాదు. మీకున్న నాలెడ్జ్ కానీ, మీకున్న స్కిల్స్ కానీ, మీకున్న టాలెంట్ కానీ, మీకున్న స్మార్ట్నెస్ కానీ మీరు ప్రపంచంలోనే మీరే నంబర్ 1. తెలివితేటలు ఉన్నాయంటే ప్రపంచంలో మీకే ఉన్నాయి. కాబట్టి మనం కూడా అదంతా పోవాలి. ప్రపంచంలో మనం గొప్పలం కావాలి. మా జమానా అంతా కష్టపడే జమానా. ఇప్పుడున్న జమానా అంతా స్టూడెంట్స్కు టెక్నాలజీ జమానా. టెక్నాలజీ ఇప్పుడు అమెజాన్, గూగుల్, ఫేస్బుక్, యాపిల్ వీళ్ళంతా ఏంటి టెక్నాలజీ